మొన్న మిశ్రా బ్రదర్స్, నిన్న గంగాధర శాస్త్రి, నేడు సర్వేపల్లి సిస్టర్స్. ఈ వైలెన్స్ కి ఆధ్యాత్మికంతో ఆద్యం పోస్తున్న తమన్. బాలయ్య మాస్ కి, బోయపాటి వైలెన్స్ కి, తమన్ మ్యూజిక్ కి ఈసారి స్పీకర్లు పగిలిపోవడం పక్కా. ఇంతకీ తమన్ ఏం చేయబోతున్నాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మూవీ అఖండ 2. వీరిద్దరికి తోడు తమన్ కాంబినేషన్ అంటేనే ఖచ్చితంగా చాట్ బస్టర్లతో పాటు ఆ సినిమా రీ రికార్డింగ్ విషయంలో కూడా అనేక ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు అలాంటి ట్రెండ్ కూడా సెట్ చేశాయి. మరి ఇప్పుడు వీరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి అఖండ తాండవం మీద భారీ అంచనాలే ఉన్నాయి. అఖండ సినిమాకి సీక్వెల్గా అఖండ తాండవం పేరుతో ఈ సెకండ్ పార్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా మ్యూజిక్ కోసం తమన్ అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబో కాబట్టి అఖండ 2 కోసం బాలయ్య అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ సౌండ్కు రీసౌండ్ గ్యారంటీ అనేలా ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్, టీజర్ వేరే లెవెల్లో ఉన్నాయి. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. బాలయ్య గ్రేస్, జోష్కు తగ్గట్లుగానే బీజిఎం అందిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మాస్ యాక్షన్ అంశాలకు డివోషనల్ టచ్తో మూవీ రూపొందిస్తుండగా అందుకు అనుగుణంగా వేదాలు, శ్లోకాలతో పాటుగా ఆధ్యాత్మిక భావన అందేలా మ్యూజిక్ రూపొందిస్తున్నారు. బాలయ్య అఖండ 2 రుద్ర తాండవాన్ని తమన్ బీజిఎం స్పెషల్గా మారుస్తున్నారని మూవీ టీం చెబుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మ్యూజిక్ అప్డేట్ షేర్ చేసుకున్నారు తమన్. సర్వేపల్లి సిస్టర్స్ అఖండ 2కు తమ దివ్య స్వరాలు అందించారంటూ రాసుకొచ్చారు. మూవీలో మ్యాక్సిమం పార్ట్ డివోషనల్ టచ్ ఉండగా ఆధ్యాత్మికత, దైవత్వాన్ని బీజిఎంతో పాటు పాటల రూపంలో ఎక్కువ భాగం ఉండేలా తమన్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఫేమస్ క్లాసికల్ సింగర్ సర్వేపల్లి సిస్టర్తో వర్క్ చేస్తున్నటువంటి పోస్ట్ కూడా రివీల్ చేయగా సంస్కృతిక అండ్ దాని తర్వాత పురాణ సాహిత్యం ఇలా ఇక వేరే లెవెల్లో ఉండబోతుందని కూడా అర్థమవుతుంది. రీసెంట్గా సంస్కృత శ్లోకాలు చెప్పడంలో ఫేమస్ అయినటువంటి పండిత్ శ్రవణ్ మిశ్రా, పండిత్ అతుల్ మిశ్రా సోదరులకు కూడా రంగంలోకి దింపారు తమన్. వీరు చెప్పినటువంటి శ్లోకాలు సోషల్ మీడియాలో గూస్ బంప్స్ తెప్పించాయి. ఆ తర్వాత గంగాధర శాస్త్రిని రంగంలోకి దింపిన తమన్ లేటెస్ట్గా ఇప్పటికే ఇద్దరు శ్లోక పటంలో ఆరితేరిన వైదిక బ్రాహ్మణుల చేత కొన్ని శ్లోకాలు పాడించిన ఆయన ఇప్పుడు ఒక సాంగ్ సర్వేపల్లి సిస్టర్స్ అనే ఇద్దరు అక్క చెల్లెలతో పాడించినట్టు సమాచారం. వీరిద్దరు చెన్నైలో సెట్ అయినటువంటి తెలుగు కుటుంబం, నెల్లూరుకు చెందినటువంటి కుటుంబం. అయితే కర్ణాటక సంగీతంలో ప్రవేశం ఉన్నటువంటి వీరిద్దరు కూడా డాక్టర్లైనా సరే సంగీతం మీద మమకారంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో పాటలు పాడి షేర్ చేస్తూ ఉంటారు. అవి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక వీరిద్దరి చేత అఖండ 2 సినిమాలో ఒక పాట పాడినట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు తమన్. ఈ మేరకు వారిద్దరితో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో అఖండ 2 కోసం తమన్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనే భావన నందమూరి ఫ్యాన్స్లో అయితే ఏర్పడుతుంది. క్లాసికల్ సింగర్స్ను సైతం భాగం చేయడంలో థియేటర్స్లో బీజిఎం దద్దరిల్లడం ఖాయమేనంటూ బాలయ్య ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. అఖండ 2లో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. ఒకటి అఘోరా పాత్ర కాగా మరొకటి మురళీకృష్ణ పాత్ర. అండ్ బ్లాస్టింగ్ రోర్ పేరుతో అఘోరా పాత్ర కోసం అప్పట్లో రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ గూస్ బంప్స్ తెప్పించగా లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి టీజర్ రీసౌండ్ అదిరిపోయింది. ఒకదాన్ని మించి మరొకటి అనేలా లుక్స్, బీజిఎం ఉన్నాయి. బాలయ్య మాస్ డైలాగ్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్లో పోషిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్సుని సమర్పణలో 14 లీడ్స్ ప్లస్ బ్యానర్ పై రామచంట, గోపియాచంట ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2021లో వచ్చినటువంటి అఖండకు సీక్వెల్ గా మూవీ వస్తుండటంతో పాటు తెలుగు అండ్ తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ లాంగ్వేజ్ లో ఆల్మోస్ట్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఇక బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది కాబట్టి బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చినటువంటి సింహ, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ ఇట్లా అందుకున్నాయి. సో కాబట్టి ఈ మూవీ కూడా బిగ్గెస్ట్ సక్సెస్ కావడం ఖాయమంటూ కూడా ఫ్యాన్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ అండ్ బోయపాటి కాంబోలో వచ్చినటువంటి ఏ సినిమా కూడా ఫ్లాప్ కాదు కదా, కనీసం యావరేజ్ టాక్ను కూడా సొంతం చేసుకోలేదు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అండ్ దాని తర్వాత బ్లాక్ బస్టర్ హిట్లే అయినాయి కాబట్టి ఇక అఖండ 2 తాండవం కూడా డెఫినెట్గా ఒక చాట్ బస్టర్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ అవ్వాల్సింది ఉండగా అండ్ ఓజీ ఇద్దరు అంటే అటు పవన్ ఇటు బాలయ్య ఇద్దరు ఒకేసారి వస్తున్నా కానీ బట్ అవుట్పుట్ విషయంలో కొంచెం ఎక్కడో తేడా కొట్టింది కాబట్టి అయినా సరే 1% కూడా ఛాన్స్ ఇవ్వకుండా గతంలో వచ్చినటువంటి హరిహర వీరమలు అండ్ అంతకుముందు వచ్చినటువంటి వార్ 2 సినిమాలో విఎఫ్ఎక్స్ అండ్ దాని తర్వాత సీజీని ఎక్కువ కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి అలాంటి రూమర్స్కి అండ్ దాని తర్వాత అలాంటి నెగిటివిటీకి ఎలాంటి
తావివ్వకుండా డెఫినెట్గా అఖండ 2ని ఒక ప్రాపర్గా అంటే సినిమా మొత్తం కంప్లీట్ అయినాక 100% ఎఫర్ట్స్ పెట్టి కూడా ఈ సినిమా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఇప్పటి వరకు కూడా ఈవెన్ తమన్ ఒక్కొక్క పోస్ట్ అలా వైరల్ చేస్తూనే ఉన్నారు. మ్యూజిక్లో ఇప్పటి వరకు కూడా ఆధ్యాత్మికంతో కూడినటువంటి ఇలాంటి శ్లోకాలు, భగవద్గీత ఇవన్నీ కూడా టచ్ చేస్తున్నటువంటి ఒక బీజం, సరికొత్త బీజం అయితే ఇవ్వబోతున్నంలో ఎలాంటి డౌట్ లేదు. సో టైం కూడా చాలా ఎక్కువ దొరికింది కాబట్టి డెఫినెట్గా డిసెంబర్ 5న థియేటర్లు పగిలిపోవడం ఖాయమని అయితే అనిపిస్తుంది. సో చూడాలి. ఇన్ కేస్ అటు బాలయ్య అండ్ బోయపాటి తమన్ కాంబో అంటేనే ఒక మెస్మరైజింగ్ కాంబో. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అఖండ 2 తాండవం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.